సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. మేమంతా సిద్ధం 19వ రోజు షెడ్యూల్ను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం విడుదల చేశారు. బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ ఉదయం 9 గంటలకు రాత్రి బస చేసిన గుడిచల్ల నుంచి బయలుదేరతారు. బొక్కనపల్లి, పులపర్తి, యలమంచిలి బైపాస్ మీదుగా అచ్యుతాపురంలో భోజన విరామం తీసుకుంటారు. అనంతరం నరసింగపల్లి మీదుగా సాయంత్రం 3 గంటల 30 నిమిషాలకు చింతలపాలెం చేరుకుంటారు. అక్కడి నుంచి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం బయ్యవరం, కసింకోట, అనకాపల్లి బైపాస్, అస్కాపల్లి మీదుగా చిన్నైపాలెంలో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. 19వ రోజుకు చేరుకుంది సీఎం జగన్ సిద్ధం బస్సు యాత్ర. గొడిచెల నుంచి యాత్ర ప్రారంభం కాబోతుంది. ఇవాళ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. థ్యాంక్ యూ భవాని. నిన్న కాకినాడ జిల్లా అచ్చంపేటలో జగన్ బస్సు యాత్ర విజయవంతంగా సాగిందని చెప్పుకోవచ్చు. నేడు సీఎం నిన్న రాత్రి కాకినాడలోనే బస చేశారు. నేడు కాకినాడ అచ్చంపేట నుండి బయలుదేరి పిఠాపురం మీదుగా చేబ్రోలు, అనంతరం గొల్లప్రోలు మీదుగా తుని తర్వాత పాయకరావుపేట రోడ్ షో చేసుకుంటూ పాయకరావుపేట చేరుకుంటారు. ఆ తర్వాత నర్సీపట్నం జిల్లాలో ఈ బస్సు యాత్ర నిర్వహించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ అయితే విడుదల చేశారు. జగన్ నిన్న మాట్లాడిన సభలో ఏదైతే ఉందో ఫ్యాన్కి ఓటేయండి, పథకాలు అమలు అవుతాయి, లేదంటే మళ్ళీ మీరు పథకాలని నష్టపోతారని చెప్పడంతో పాటు చంద్రబాబు అదేవిధంగా పురంధరేశ్వరి ఇద్దరు కూడా తమ తండ్రి అయినటువంటి ఎన్టీఆర్ కారణమయ్యారని చెప్పడం జరిగింది. ఇదే విధంగా బాబు ఎవరికి సీట్ ఇమ్మంటే వారికే ఇస్తూ పవన్ కూడా కొమ్ము కాస్తున్నారని ఆయనపై విమర్శలు గుప్పించారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన హామీలో కూడా ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని ఈ సందర్భంగా జగన్ పబ్లిక్ మీటింగ్ లో తెలిపారు. మరో ప్యాన్ గుర్తుకు ఓటేస్తేనే విత్తు నుంచి విక్రయం వరకు రైతులకి ప్రతి అందరికీ అందించేలా చూస్తానని చెప్పడంతో పాటు ఆర్బీకే వ్యవస్థ వల్ల కూడా రైతులకి మంచి రైతులందరికీ కూడా న్యాయం జరుగుతుందని, గిట్టుబాటు ధర అందుతుందని కూడా చెప్పడం జరిగింది. ఈ మరో 5 ఏళ్లు తనకు అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.